శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 18 మరియు 19 శ్లోకములు. శ్రీ భగవానువాచ సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్యనిందాస్థితిర్మౌనీ సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ శ్లోకములకు అర్థము: ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము అపమానములు ఎడ చలి వేడిమి పట్ల సుఖదుఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో, దూషణ మరియు పొగడ్తల్ని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తూ ఉంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాస స్థానము పట్ల మమకార ఆసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో, మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైన వారు. ఇది ఈ శ్లోకములకు అర్థము. ఓం నమః.